హాయ్, అందరికీ నమస్తే. చూశారా, ప్రపంచం ఎంత విచిత్రంగా ఉంది. వింతలు వినోదాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఒక్కొక్క దేశంలో చంపడాలు, ఒక దేశంలో మారణాయానం. నేపాల్లో చూసారా ఏ విధంగా అయిందో? అదే అంటే ఒక ప్రాంతం వారు ఒక ప్రాంతం మీద దాడి చేయడం అనేది అది వేరైతే, అదే ప్రాంతం వాడు అదే ప్రాంతంలో జ్వాలలు నిరసనలు చేస్తే ఎంత నష్టమవుతుందో చూడండి. ఎందుకింత ఈర్ష్య కక్ష? అలా ఉంటే కరెక్ట్ కాదు కదా. మనకు ఎవరైనా కానీ మంచి అధికారంలో ఇచ్చినప్పుడు చాలా బాగా ప్రజలను చూసుకునే బాధ్యత రాజు ఉంటుంది. ఆ రాజే విఫలమైనప్పుడు ఇంకా ఏమిటి? నేపాల్ మొత్తం కాలిపోతుంది. అలా కాదు, మానవ సమాజం ఇలా మంట కలవడానికి వీల్లేదు. యువత ఒక్కసారైనా ఆలోచించుకోండి. మరి ఏదన్నా చేస్తే ఆస్తులను ధ్వంసం చేయద్దు. ఇలాంటి మళ్ళా తిరిగి మనకే చాలా కష్టమవుతుంది. ఎవరి మీదనో ఎవరో ఏదో చేసిరని ఈ గవర్నమెంట్ మన ప్రజల ఆస్తులను ధ్వంసం చేసి కూలగొట్టడం చేస్తే అది తిరిగి మళ్ళా మనకే నష్టం. అలాంటివి మాత్రం దయచేసి చేయొద్దండి. ఒక దేశం సంస్కృతిని కాపాడుకోవాలి. ఆ దేశం అలా చేస్తే ఇంకో దేశం ద్వేషిస్తుంది, ఇంకో దేశం యుద్ధం చేయడానికి ప్రయత్నిస్తుంది. కనుక మన దేశంలో ఏ దేశం అయితే ఉంటుందో ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ సమిష్టిగా ఉండి ఏదైనా నష్టం జరిగితే దాన్ని కూర్చొని పరిష్కరించుకోవాలి. అని ఇలా చేయొద్దని తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.